శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. స్త్రీ శక్తి ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు ఒక మంచి మాట అని చెప్పి మనం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాం. నిన్న మన విలువలు, అలాగే మన బాధ్యతలు కొన్ని మాట్లాడుకుంటూ ఉన్నాం. నిన్న ముఖ్యంగా ఆహ్, మన పిల్లలకి మనం ఏం నేర్పించాలి? వాటిలో ముఖ్యమైన పాత్ర ఏం పోషించాలి? ఏంటి? అలాగే ప్రతిరోజు రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత ప్రతి పూట ఒక 10 నిమిషాలు చదువుకొని మన పిల్లలకి చెబుదాము అని చెప్పుకున్నాం నిన్న మనం. అలాగే ఇంకా విశేషంగా ఏంటంటే చక్కగా మన పండగలు, అలాగే మన ఇంట్లో మన పిల్లలకి మన బంధువులు వీరికి ఏమవుతారు? అలాగే చిన్న చిన్న అకేషన్స్ ఏర్పాటు చేసుకోవటం. ఏర్పాటు అయిన అకేషన్స్‌కి వెళ్ళినప్పుడు మన పిల్లలకి వీళ్ళేమవుతారు? ఇదిగో వీళ్ళు ఈ విధానంలో ఉన్నారు. వీళ్ళు ఈ విధానంలో ఉన్నారు. నాన్న ఇదిగో ఇది చేస్తే బావుంటది. ఇది ఇలా ఉంటే ఇలా ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కటి గూడా మన ఆచారాన్ని గాని, సంప్రదాయాన్ని గాని, అలాగే మన కుటుంబ విలువలను గాని, మనకి మొదటి నుంచి వస్తున్నది పోగొట్టుకోకుండా ఇదిగో ఇలా నడుపుకోవాలి, ఇలా చేసుకోవాలంటూ, అలాగే అది మీరు ఆచరించి చూపిస్తూ వాళ్ళని కూడా అందులో భాగం చేస్తూ పిల్లల్ని అలా ముందుకు నడిపించుకుంటూ వెళితే, రేపటి రోజున వాళ్ళ పిల్లలకి వాళ్ళు చెప్పుకోవడమే కాకుండా, ఇంకొక 10 మందికి వాళ్ళు స్ఫూర్తిదాయకంగా నిలబడతారు. ఇదే కాకుండా వాళ్ళ పెద్ద సమస్య ఏంటంటే, ఆహ్, ఆడపిల్లలు యుక్త వయసొచ్చేసేటప్పటికి 10 అయిపోతుంది అని అనేటప్పటికి ఇక కాలేజీల్లోకి వెళ్ళేటప్పటికి వాళ్ళ వస్త్రధారణ దగ్గర నుంచి, అలాగే వాళ్ళ ఆలోచించే విధానం దగ్గర నుంచి, కుదిరినంత వరకు ఇంట్లో తెలియకుండా ఉండే విధానం బయట అలవాటు చేస్తున్నారు. మన పిల్లలు మన ఇంట్లో నుంచి బయటికి వెళితే మళ్ళీ ఇంటికొచ్చేటప్పటికి ఈ చిన్న చిన్న మాధ్యమాల్లో కూడా కొన్ని చూస్తున్నాం. మేము 9 నుంచే అలా ఉంటున్నాం, ఇలా ఉంటున్నాం. ఏదో రిలేషన్స్ అని చెప్పి ఇది తప్పు కాదు, ఇది స్వేచ్ఛ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ వస్తున్నాయి. అలవాట్లవుతున్నాయి. అలవాట్లు చేస్తున్నారు. కారణం వాళ్ళుంటే మనకేమి కాదు. అలా ఎవరికి వాళ్ళు అనుకుంటం వల్లే ఇవాళ ఇలా ఉన్నాం మనం. ఎవరికి వాళ్ళు ఎదుటివాడు ఒక నిబద్ధతతో ఉన్నాడు అనంటే వాడు కరెక్ట్‌గా ఉంటాడనే ఒక ఆలోచన అవతల వాళ్ళలో కలుగుతుంది. అలా ఎవరికి వాళ్ళం చేయవలసిన పనే కానీ, వాళ్ళు చేస్తే తప్పు లేదు, వీళ్ళు చేస్తే తప్పే ఉందనే ఆలోచనలోకి వెళితే, ప్రతి ఒక్కరం మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇంట్లో ఒక ఆడపిల్ల చేసినా, ఒక మగ పిల్లవాడు చేసినా ఒకటే. అందులో ఏమి ఎక్కువ కాదు, ఇందులో ఏం తక్కువ కాదు. మగ పిల్లోడు చేసిన వాడి భవిష్యత్తు పాడవుతుంది. ఇంకా చెప్పాలి అనంటే, ఆడపిల్ల ఏదన్నా ఒక విషయంలో కొంచెం ముందుకెళ్తే మందలించి మనం పట్టుకొని, మన పిల్లలకి మనం ఒక వివాహం ఏర్పాటు చేసేసి, ఏదో ఒక విధానం ఏర్పాటు చేస్తాం. మగ పిల్లోడికి అలా కాదు కదా! వాడి భవిష్యత్తు మన భవిష్యత్తే. వేరేముండదు. మగ పిల్లవాడు జీవితాంతం మన వంశము, మనల్ని కాపాడవలసిన వాడు. మనం మనతో ఉండే మన ఆత్మ, మన ఆత్మస్వరూపమే కొడుకు. వేరే ఏం ఉండదు. తండ్రి మరొక రూపమే కొడుకు అనంటారు. మనల్ని ఉద్ధరింపజేయడానికి మాత్రమే మన వంశం కావాలని ప్రతి ఒక్కళ్ళం కోరుకుంటాం. మరి తీసుకొచ్చుకున్న కొడుకును ఎంతగా పట్టుకొచ్చుకోవాలి అనే ఆలోచన ప్రతి ఒక్కళ్ళలో ఖచ్చితంగా ఉండాలి గదా! వాళ్ళకి ఉండే సర్కిల్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళెళ్ళే విధానం, వాళ్ళకుండే అలవాట్లు, ఎన్ ఎవరికైనా సరే ఇంట్లో పిల్లలకి ఇప్పుడు కొత్త ఏంటంటే ఇదివరకేంటంటే ఇంట్లో మనకి పెద్దవాళ్ళుండేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు పెద్దవాళ్ళు ఇంటికి రాగానే నాన్న అదిగో అలా కాదు ఇలాగా వాళ్ళు కొంచెం సేపు గారాబం చేసిన తర్వాత వాళ్ళకి పిల్లలకి కూర్చోబెట్టుకొని మంచి చెడు చెప్పుకునేవాళ్ళు. ఇవాళ ఎవరికి వాళ్ళ కుటుంబాలయిపోయినాయి. భార్యాభర్త, పిల్లలు, భార్యాభర్త, పిల్లలు ఇంకింతే. ఇంతవరకే వాతావరణం అయ్యేటప్పటికి తల్లి, తండ్రి ఈ కాసేపు కూడా మనం పిల్లలకి కొంచెం స్వేచ్ఛనివ్వకపోతే ఎలాగా? మనం పిల్లలతో ఫ్రీడంగా ఉండాలి అనే ఒక ఆలోచనతో వాళ్ళు చెబుతుంటే వీళ్ళకి మాక్సిమం ఎక్కించుకోవడం లేదు. లేదా అలాగే అనుకోని వాళ్ళ విధానంలో వాళ్ళు బయటికెళ్ళాక ఉంటున్నారు. అలా కాదు. బయట వాళ్ళు చెబితే తప్పేమో, బయటకి చెప్పకూడదు, పరువు పోతుంది ఇలా కాదు. బయట వాళ్ళు చెప్తే ఖచ్చితంగా ఎక్కుతుంది. అందులో కూడా మంచి చెప్పేవాళ్ళు, మంచి మార్గంలో ఉన్నవాళ్ళు,
వాళ్ళ చేత ఒక మాట చెప్పించటం. అలాగే ఒక మంచి గురువుల దగ్గరికి వాళ్ళని అలవాటు చేయడం. మనం గుడిలో భగవంతుడితో సత్సాంగత్యం, సత్పురుషుల సాంగత్యం, ఒక మంచి వాతావరణం ఇటువంటియన్నీ మీతో పాటు కలిసి వాళ్ళకి సమయాన్ని కేటాయిస్తూ ఉండండి. ఉంటే దాని వలన పిల్లలకి చాలా తొందరగా చురుకు వాళ్ళకి. అలా మనకు మాట వెళ్ళగానే వాళ్ళకి టక్కున మార్చుకోవాలనే ఆలోచన వాళ్ళకి చాలా తొందరగా కలుగుతుంది. ఇటువంటి ప్రయత్నాలు కూడా దయచేసి అందరూ కూడా ఆలోచిస్తారని అనుకుంటున్నాం. దానికోసం మాత్రమే మీతో మేము పంచుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా పిల్లలకు దగ్గరగా ఉండడం, మంచి వాతావరణంలో ఉంచటం. వాళ్ళకి బయట వాతావరణం ఎలా ఉన్నా, నాన్న ఇది మన విధానం. మనం ఇలా ఉండాలి. ఈ పూట ఇలా ఉంటే రేపటి రోజున మీ భవిష్యత్తు ఇలా ఉంటుంది అని ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలకు అర్థమయ్యేలాగా చెబుతారు అని చెప్పి భావిస్తూ స్వస్తం.